హలో పిల్లలు, మనం ఈ వీడియోలో రిలేషన్స్ అనేవి ఫంక్షన్స్ ఎలా అవుతాయో చూద్దాం. y విలువ 2xల కంటే 3 ఎక్కువ అయినట్లయితే y అనేది xలలో ప్రమేయం అవుతుందా? ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. వాల్యూ ఆఫ్ y ఈక్వల్ టు 2xల కంటే 3 ఎక్కువ అంటే 3 ప్లస్ 2x అంటే y ఈక్వల్ టు 3 ప్లస్ 2x అవుతుంది. అయితే y అనేది xలలో ఫంక్షన్ అవుతుందా? y అనేది xలలో ఫంక్షన్ అంటే y ఆఫ్ x అనేది ఫంక్షన్ అవ్వాలంటే ఫంక్షన్కు ఒక x వాల్యూను ఇన్పుట్గా ఇస్తే ఫంక్షన్ మనకు ఒక y వాల్యూని అవుట్పుట్గా ఇస్తుంది. అంటే ఒక ఇన్పుట్కు ఒక అవుట్పుట్ మాత్రమే ఎగ్జిస్ట్ అయినట్లయితే అది ఫంక్షన్ అవుతుంది. అంటే ఒక ఇన్పుట్ xను ఫంక్షన్ y ఆఫ్ xకు ఇస్తే y ఆఫ్ x అవుట్పుట్గా ఒక yని ఇస్తుంది. ఇది నిజమైనట్లయితే y ఆఫ్ x అనేది ప్రమేయం లేదా ఫంక్షన్ అవుతుంది. అంటే ఒక ఇన్పుట్ x వాల్యూకు రెండు y వాల్యూస్ అవుట్పుట్గా వస్తే దాన్ని ఫంక్షన్ అని చెప్పలేము. కానీ రెండు x వాల్యూస్ అంటే రెండు ఇన్పుట్స్కు ఒక y వాల్యూ అవుట్పుట్గా ఉండవచ్చు. అయితే మనకిచ్చినది ఫంక్షన్ అవుతుందా? అంటే y ఈక్వల్ టు 3 ప్లస్ 2x అనేది ఫంక్షన్ అవుతుందా? మరి ఇక్కడ వేర్వేరు x వాల్యూస్కు వేర్వేరు y వాల్యూస్ని పొందవచ్చు. అంటే ఒక ఇన్పుట్ని ఇస్తే మనకు ఒక అవుట్పుట్ మాత్రమే వస్తుంది. ఉదాహరణకు x ఈక్వల్ టు 0 అయితే y ఈక్వల్ టు 3 అవుతుంది. ఒకవేళ x ఈక్వల్ టు 1 అయితే y ఈక్వల్ టు 5 అవుతుంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఫంక్షన్ అవుతుంది. అంటే y అనేది డెఫినెట్గా xలలో ప్రమేయం అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.